దిస్ వీడియో ఈజ్ రిగార్డింగ్ అబౌట్ ఆర్ఆర్బి క్లర్క్ అండి. ఆర్ఆర్బి క్లర్క్ స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నారు కదా, సో వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది. సో ప్రిలిమ్స్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రిలిమ్స్ రిజల్ట్ మ్యాక్సిమం 21 జాన్ కానీ 22 జాన్ కానీ రావచ్చు. అంటే ఇవాళ 21, సో ఇవాళ కానీ రేపు కానీ 2 డేస్లో ఒకరోజు అయితే వస్తుంది కంపల్సరీగా. సో ఇవాళ వస్తే కనుక మెయిన్స్ Feb 1 కాబట్టి ఒక 11 డేస్ ఉంటుంది టైము. 22 జాన్ వచ్చిందంటే ఒక 10 డేస్ ఉంటుంది. సో నేను ఓవరాల్గా ఒక 10 డేస్ ప్లాన్ అయితే నేను ప్రిపేర్ చేశాను. సో 10 డేస్లో ఇవి 10 డేస్ అండి. డే 1, డే 2, డే 3 అలాగే డే 10 వరకు. అండ్ ఇక్కడేమో 2 అవర్ ఎగ్జామినేషన్ మాక్ టెస్ట్ అనేది మీరు కంపల్సరీగా ఒకటి అటెంప్ట్ చేయాలి. రోజుకొచ్చి ఒకటి అటెంప్ట్ చేయాలి. అండ్ అటెంప్ట్ చేయటమే కాదు, దాన్ని అనలైజ్ చేయాలి. సో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి: రీజనింగ్, ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ. అంటే సిఏ అను కంప్యూటర్ నాలెడ్జ్ కాకుండా. సో ఈ 3 అవర్స్ 3 సబ్జెక్ట్ కొంతమందికి 3 అవర్స్ సరిపోతుంది. సో కొంతమందికి అది ఎన్లాజ్ అయ్యిద్దండి, లైక్ 5 అవర్స్ పట్టొచ్చు, 6 అవర్స్ పట్టొచ్చు. సో డెప్త్గా కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి. అంటే డే 1లో ఒక కాన్సెప్ట్ మనం నేర్చుకున్నామంటే డే 2లో ఆ బిట్ వచ్చిందనుకోండి, అట్లీస్ట్ మనం అది అటెంప్ట్ చేసేటట్టు ఉండాలి. మళ్ళీ ఆ కాన్సెప్ట్ మనం చదవకుండా, అంటే ఇక్కడ పెట్టే టైం అనేది ఆ కాన్సెప్ట్కి పెడితే, సో ఆ పెట్టే కాన్సెప్ట్ అనేది మళ్ళీ డే 2లో ఆ కాన్సెప్ట్ వస్తే కనుక మనం మిస్ చేయకుండా అటెంప్ట్ చేసి స్కోర్ తెచ్చుకోవాలి. సో అలా ఉండాలి మన అనలైజేషన్ అనేది. సో మనం పెట్టే టైం డే 1 నుండి మనం ఎఫర్టబుల్గా అండ్ యాక్యురసీ మెయింటైన్ చేసుకొని కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తేనే ఈ క్లర్క్ మెయిన్స్ అనేది మనం క్రాక్ చేయగలం. సో అదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. 1 మోర్ స్టెప్ ఈజ్ దేర్. సో వెరీ లిమిటెడ్ టైము, అందరికీ 10 డేసే ఉంటుంది రిజల్ట్ వచ్చిన తర్వాత. సో సిఏ కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా 1 అవర్ చదవాలి అండ్ 1 అవర్ మనం రివైజ్ చేసుకోవాలి. సో అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా 1 అవర్ చదవాలి, చదివింది రివైజ్ చేయాలి. కొంతమంది డైలీ చదువుతారండి, నేను వాళ్ళకి కాదు చెప్తుంది. అండ్ ఎవరైతే ప్లాన్డ్గా ఉండి రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దామని వాళ్ళ కోసం అయితే నేను 10 డే ప్లాన్ అనేది వేయటం జరిగింది. సో మనం పర్ డే 10 అవర్ కన్నా ఎక్కువ ప్లాన్ చేసుకొని చదవాలి, మీ పనులు ఏమన్నా పక్కన పెట్టుకొని. సో డే 1 నుండి డే 10 వరకు కంపల్సరీగా మాక్ టెస్ట్ అయితే ఒకటి రాయాలి, అది 2 అవర్స్ ఉంటుంది. అండ్ పేపర్ అనాలిసిస్ అయితే చేయాలి. కాన్సెప్ట్ వైజ్గా ఇన్డెప్త్గా కూడా మనం స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ మనము సిఏ చూసినట్లయితేనండి, నవంబర్, డిసెంబర్, జనవరి 3 మంత్స్ కవర్ చేస్తే సరిపోయిద్ది. 6 మంత్స్ అని అంటారు. 6 మంత్స్ ఇప్పటికిప్పుడు చదవాలి, గుర్తుపెట్టుకోవాలంటే 6 మంత్స్ అవ్వే పని కాదు అది. అట్లీస్ట్ 3 మంత్స్ మనం కవర్ చేసినట్లయితే ఒక 5 to 10 మార్క్స్ అయితే మనం గ్రాప్ చేయొచ్చు. అండ్ 6 మంత్స్ మీరు నిజంగా ప్రాక్టీస్ చేసి రెగ్యులర్గా డైలీ సిఏ చదువుకొని మీరు మాక్ టెస్ట్లు రాస్తూ ఉంటే కనుక 10 to 15 మార్క్స్ మీరు స్కోర్ చేస్తారు. 3 మంత్స్లో మెయిన్ టాపిక్స్ ఉంటాయండి, వీడియోస్ ఉంటాయి. మన యూట్యూబ్లో కూడా కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఉంటాయి, లాస్ట్ మ్యారథాన్లు ఉంటాయి అన్నమాట, అప్పటికప్పుడే పెడతారు. మోర్ బిట్స్ అనే కవర్ అయితే అలాంటి వీడియోస్ చూసినట్లయితే అట్లీస్ట్ 5 to 10 మార్క్స్ అయితే కవర్ చేయొచ్చు. అంటే నేను చెప్పేది ఇప్పుడు చూడంగానే బిట్ మనకు అనిపించింది, అది వేరు. అండ్ ఈ బిట్కి ఆన్సర్ ఇదే అని కూడా అనిపించింది. సో కరెక్ట్గా మనకి తెలిసిన బిట్ మాత్రమే పెడితే మనకి నెగిటివ్ అనేది పోదండి, మనకు వచ్చే స్కోర్ మనకే ఉంటుంది. మనకు వచ్చిన స్కోర్లో నుండి పోగొట్టుకోకుండా స్కోర్ని ఎలా తెచ్చుకోవాలో ట్రై చేయండి ఈ 10 డేస్. సో కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అట్లీస్ట్ 10 to 15 మార్క్స్ అండి మినిమం తెచ్చుకోవాలి. 20 మార్క్స్కి ఉంటుంది. సో కంప్యూటర్ ఎవరైనా కానీ పెట్టగలరు ఈ రోజుల్లో. సో అట్లీస్ట్ ట్రై చేయండి. అండ్ రీజనింగ్లా కూడా 25 to 30 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ కూడా 25 to 30 మార్క్స్, అండ్ ఇంగ్లీష్ 20 to 25 మార్క్స్. అండ్ కొంతమంది 30+ కూడా స్కోర్ చేస్తారు. సో మీ క్యాపబిలిటీని బట్టి అట్లీస్ట్ 20 మినిమం అండి. అలాగా నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను. సిఏ 10, కంప్యూటర్ నాలెడ్జ్ 15, రీజనింగ్ 30, న్యూమరికల్ ఎబిలిటీ 25, ఇంగ్లీష్ 25 to 30. ఈ స్కోర్ కన్నా మీరు మినిమంగా
అబోవ్. అండ్ ఇది అండి నా పర్స్పెక్టివ్. అండ్ ఇక్కడ సిఏ, కంప్యూటర్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్. సో ఇవన్నీ కూడా రిలేటెడ్. అండ్ వీటన్నిటికి కూడా మనం ఎక్కువే తెచ్చుకోవాలి స్కోర్. అంటే సిఏలో అట్లీస్ట్ 10 అంటే మనం స్కోర్ చేయటానికి అండ్ కట్ ఆఫ్ క్లియర్ చేయాలి సెక్షనల్. సో అందుకని అండ్ రీజనింగ్లో కూడా 30 తగ్గకూడదు, 30+ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. బికాజ్ ఇది ఓఏ అండి, ఓఏలో పీఓ కాదు కదా డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉండటానికి. సో ఓఏ ఎప్పుడు కూడా కొంచెం స్కోరబుల్లే ఉంటుంది, చెయ్యొచ్చు. సో అందుకోసం న్యూమరికల్ ఎబిలిటీ కూడా మీరు 30+ చేయాలి. సో 30+ అండ్ ఇంగ్లీష్ కూడా 30 వరకు మీరు స్కోర్ చేయొచ్చు. సో ప్రాక్టీస్ అండి, రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే కనుక స్కోర్ చేయటం అనేది అంత కష్టం అనిపించదు, చాలా ఈజీగానే అనిపించింది. సో ఈ 10 days అయితే ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇక్కడ సేఫ్ అటెంప్ట్స్ వచ్చి 105+ ఉండాలి మీ అటెంప్ట్స్ ఎప్పుడు కూడా. 105 to 110 వరకు మీరు అటెంప్ట్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ కొన్ని రీజనింగ్లో అండ్ న్యూమరికల్ ఎబిలిటీలో 40 క్వశ్చన్స్ ఎలాగా 50 మార్క్స్ కాబట్టి. సో మీకు ఒక్కొక్క క్వశ్చన్కి మీకు 2 మార్క్స్ ఉండొచ్చు, 1.5 మార్క్స్ ఉండొచ్చు, 1.25 మార్క్స్ ఉండొచ్చు. సో అట్లా ఉండొచ్చు. కాబట్టి అట్లీస్ట్ మీరు 105 to 110 అటెంప్ట్స్ ఇవ్వాలి. సేఫ్ అటెంప్ట్స్ అండి. ఇది నార్మల్ పేపర్కి నేను చెప్తున్నది. అంటే పేపర్ ఇంకా రాలేదు కదా మీరు ఎలా చెప్తారు అని కూడా అనొచ్చు. బట్ ఇదేంటంటే నార్మల్ రెగ్యులర్ అనలైజేషనేనండి. సో టోటల్ మార్క్స్ అయితే మీరు కనీసం ఒక 120 to 130 మార్క్స్ స్కోర్ చేయగలిగితే కనుక యు ఆర్ ఆన్ ద సేఫ్ సైడ్. అండ్ సీట్ అనేది ఈజీగా కొట్టేయచ్చు. సో దిస్ ఈజ్ మై అనాలిసిస్ అండ్ మై పర్సెప్షన్. అండ్ ఈ వీడియోలో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.